మధిర పట్టణ ఓటర్ మహాశయులందరికీ ముందుగా నమస్కారం. ఈ నెల 11వ తేదీ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అలాగే బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి సిపిఎం, సిపిఐ అలాగే మల్లాది హనుమంతరావు గారిని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ ప్రార్థిస్తూ గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మధిర పట్టణం అభివృద్ధి జరగలేదు అని స్వయానా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, బహిరంగ సవాలుకి బట్టి విక్రమార్క గారు రావాలి. 2014 తర్వాత మధిర పట్టణంలో 2019 ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో ఎంత అభివృద్ధి జరిగింది? ఒక్కసారి 100 పడకల ఆసుపత్రి కేసీఆర్ గారి హయాంలో వచ్చిందా? ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. 4.5 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఈరోజు అద్భుతంగా మధిరపట్నంలో నడుస్తున్నది. అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిందా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిందా? ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అలాగే మధిరలో మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ఇటువైపు ఆత్కూరు దగ్గర వరకు డివైడర్లు కానీ సెంటర్ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయా, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచించమని నేను అడుగుతా ఉన్నా. 5 దశాబ్దాల కాలం ఈ మధిర పట్టణాన్ని, మధిర పంచాయతీని పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పాలకులు ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నాకు మంచి అవకాశం వచ్చింది, నేను ఈ మధిరని అభివృద్ధి చేస్తాను. ప్రభుత్వ హయాంలోనే ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మీ కాలంలో మరి శిథిలమైనటువంటి అంబేద్కర్ సెంటరు, శిథిలమైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మీరు చూసుకుంటూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ అంబేద్కర్ విగ్రహం గురించి పట్టించుకోలేదు. కానీ ఈరోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ పాలకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే మీరు ఆ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంబేద్కర్ గారికే నిజంగా మరి మీ మీద మీకు ఇది ఉంటే అంబేద్కర్ గారు కూడా నవ్వుకుంటాడు మీరు చెప్పినటువంటి మరి మాటలని. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈనాడు అనేకమైనటువంటి మరి ప్రాంతాల్లో సీసీ రోడ్లు మేము ఏర్పాటు చేశాం. మధిర పట్టణాన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దాలని ఒక ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని చేస్తే, ట్యాంక్ బండు ఇక్కడ ఉన్నటువంటి మధిరకి, అంబారిపేటలో ఉన్నటువంటి 3వ వార్డుకి అనుసంధానంగా అద్భుతమైనటువంటి ఒక రోడ్డు, ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించి మధిరలో బోట్ షికార్ను కూడా నడిపిస్తే, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బోటు బోర్లా పడింది, లేకుండా పోయింది. ట్యాంక్ బండు మెయింటెనెన్స్ లేక మరి చాలా దౌర్భాగ్యంగా ఉన్నటువంటిది ఉన్నది. అనేక ప్రాంతాల్లో, మడిపల్లిలో బస్సు ప్రాంతాల్లో మరి దవాఖానాలు, పార్కులు ఇవన్నీ కూడా నిర్మాణం చేసిన తర్వాత వాటిని మీరు నిర్లక్ష్యం చేయటం వల్ల ఇదంతా కూడా మరి బీఆర్ఎస్ పాలనలో ఉన్నది కాబట్టి అది కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు వాటన్నిటినీ ధ్వంసం చేశారు. రోడ్లని 128 కోట్ల రూపాయలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతోటి మీరు చేసినటువంటి ధ్వంసాన్ని బాగు చేయడానికి మళ్ళీ 10 సంవత్సరాలు పట్టినా కూడా అది సరిపోయేటట్టు లేదు. కానీ మీరు చెప్తా ఉన్నారు సుందరంగా మరి మురుగునీరు లోపల పంపించాలంటే అండర్ డ్రైనేజీ నేను తీసుకొచ్చానని. కానీ మీకు ఒక స్పష్టత ఉన్నదా? ఎక్కడ తవ్వారు, ఎన్ని అడుగుల్లో తవ్వారు, అది గ్రావిటీ ద్వారా పోతుందా, గ్రావిటీ లేకుండా నీళ్లు పోతాయి అనేటువంటి స్పష్టత మీకు లేదు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల కోసం హడావుడిగా మరి వాటి మీద మీరు బూడిద తెచ్చి పోశారు. మళ్ళీ రేపు ఇండ్ల నుంచి వచ్చినటువంటి కనెక్షన్లని ఇవ్వటం కోసం మళ్ళీ 10 అడుగులు 15 అడుగులు తవ్వాలా? లేకుండా ఎలా మీరు ఇంట్లో నుంచి మురుగునీరుని ఆ పంపుకి కనెక్షన్ చేస్తారు, ఆ పైపుకి కనెక్షన్ చేస్తారో ఒక్కసారి మీరు ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇంకా చెప్తున్నారు, ఇంకా ఏం చెప్తున్నారు? నేను విద్యుత్ శాఖ మంత్రిని, మధిరలో
రెప్ప పాటును కూడా కరెంటు పోవట్లేదని మీరు చేయాల్సినటువంటి అభివృద్ధి మొత్తం చేసి మీరు ఓట్లు అడిగితే బాగుండేది. కానీ ఎక్కడ చేయకుండా హడావుడి శంకుస్థాపన చేసి ఎన్నికల కోడ్ షెడ్యూల్ వచ్చిన రోజు కూడా మీరు శంకుస్థాపన చేశారు. అవి పని జరిగేది ఎప్పుడు, పూర్తి అయ్యేది ఎప్పుడు? అందుకనే ఒక్కసారి మధ్యలో ప్రజలారా మీరు మరొక్కసారి మోసపోవద్దు. గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి మధ్యర అభివృద్ధి మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు చేసినటువంటి సహకారాన్ని మీరు ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుపైన అలాగే మరి మేము బలపరిచినటువంటి అభ్యర్థుల్ని మీరు గెలిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు మధ్యర ప్రజలకు వినయంగా మీరు చేసినటువంటి తప్పును అంగీకరించి నిజంగా వాస్తవం ఏంటో మరి ఒప్పుకుంటే మంచిది అని చెప్పేసి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తూ, ఇప్పటికీ ఈ హంగు ఆరుబాటాలు హెలికాప్టర్లో ప్రజాధనం ఎవడబ్బ సొమ్ముని మీరు ఇట్లా ఖర్చు పెడుతున్నారో మరి దాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది, ఆ రోజు సమాధానం చెబుతారు అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మధ్య ప్రజలారా విజ్ఞతతోటి ఆలోచించండి. రోడ్లు వేసిన వాళ్ళు ఎవరు, పగలగొట్టిన వాళ్ళు ఎవరు, కమిషన్ల కోసం మరి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ప్రజల పట్ల కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దాన్ని కూడా మీరు ఆలోచించి మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, బీఆర్ఎస్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తోటి మీరు ఆశీర్వదించి గెలిపించమని మీ ద్వారా మరి మీ అందరినీ కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.